బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తగ్గట్లేదు. ఇరాన్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ భారీ ప్రతీకార దాడికి దిగింది. నైరుతి ఇరాన్లోని అత్యంత కీలకమైన కరుణ్ పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ క్షిపణి నేరుగా దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో పెట్రోకెమికల్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఇంధన రంగాన్ని ఇజ్రాయెల్ నేరుగా టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ దాడిపై ఇరాన్ అధికారిక సైన్యం విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్రంగా స్పందించింది. ఈ దారుణానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరాన్తో ఒక ఒప్పందానికి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నామని, ఈలోగా దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్లో చెప్పారు. అయితే ఈ దాడితో మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. ఇరాన్ ఆర్థిక వనరులపై ఇజ్రాయెల్ దెబ్బ కొట్టడంతో ఇరాన్ కూడా త్వరలోనే ఇజ్రాయెల్పై మరింత పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ తాజా ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్పై పడింది. ఇవాళ ట్రేడింగ్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $96 చేరుకుంది. కొన్ని గంటల ముందు లెబనాన్ రాజధాని బీరూట్లోని దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల వల్లే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హిజ్బుల్లాకు పట్టున్న దహియే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. బీరూట్పై దాడి జరిగితే ఊరుకునేది లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే ఇజ్రాయెల్ దాడి చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యాక్షన్లోకి దిగింది. ఇరాన్ దాడి జరిపిన మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. మొత్తంగా చూస్తే ఈ యుద్ధ వాతావరణం ఎంతవరకు దారి తీస్తుందో అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగ్గా ఇరాన్ ఇంధన రంగాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.